M9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. సెట్టిబలిజ కులానికి దేశంలో గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఈ నెల 15 ఆదివారం ఆవిష్కరించడం అభినందనీయమని సెట్టిబలిజ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమలో పుట్టిన వెంకటరెడ్డి బర్మా దేశంలో మేయర్, ఎమ్మెల్సీ వంటి పదవులు నిర్వహించి గణనీయమైన గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. తాను పుట్టిన ఊరికి, ప్రాంతానికి, దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో 1920లోనే కల్లుగీత కార్మికులను ఏకం చేసి సెట్టిబలిజగా నామకరణం చేశారని, సెట్టిబలిజ అనే కులాన్ని దేశానికి పరిచయం చేశారని ఆయన తెలిపారు. ఈ రోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లభించిందంటే అందుకు దొమ్మేటి వెంకటరెడ్డి కారణమని పాలిక శ్రీను తెలిపారు. అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహానుభావుడి గురించి అందరికీ తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన కుడిపూడి సత్యబాబు, ఇతర డైరెక్టర్లకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జై సెట్టిబలిజ. దొమ్మేటి వెంకటరెడ్డి గారు, దొమ్మేటి వెంకటరెడ్డి గారు, గీత కులాల ఐక్యత. ఈ రోజున రేపు అనగా ఆదివారం 15 మేము ఈ రోజున ఈ సెట్టిబలిజ గీత కులాల సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఈ రోజున పంచాయతీ నెంబర్లా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ బలపడుతున్నామంటే దానికి కారణాలు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే ఎవరు? దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర ఈ సంఘీయులందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మహానుభావుడు పరాయ దేశంలోని, బర్మా దేశంలోని ఒక మేయర్ కింద, ఒక ఎమ్మెల్సీ కింద అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవరోధిస్తూ నా టైంలో అమలాపురంలో ఆయన పుట్టినటువంటి ఆయన వ్యక్తిత్వం. అమలాపురంలో బోడసింగూరులో గ్రామంలో పుట్టినటువంటి ఆ తెలుగు బిడ్డ, ఈ జాతి బిడ్డ అనేక అవమానాలకు గురయ్యాడు. ఆ రోజున అనుకున్నారు ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క గీత కులాలటువంటి ఈ సోదరులందరూ కూడా చీకటి యుగంలో బ్రతుకుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏదో విధంగా ఒక ఐక్యతను చాటాలి, వీళ్ళకి విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో ఆ మహానుభావుడు 1920లోనే, మరి ముఖ్యంగా మర్చిపోవద్దు, 1920 సంవత్సరంలోనే ఆ రోజుల్లో ఈ జాతిని ఒరే ఈతోడా, ఒరే యాండ్రోడా, ఓ ఈడుగోడా అనే పిలిచి ఈ జాతిని అన్నీ కూడా కలిపి సెట్టిబలిజ నామకరణం చేస్తున్నటువంటి ఈ సెట్టిబలిజ జాతి యొక్క సృష్టికర్తే శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా చెప్తున్నా. మరి ఈ యొక్క భారతదేశానికే ఈ సెట్టిబలిజ కులాన్ని పరిచయం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని రాజమండ్రిలో పెడతాం. నిజంగా అది శుభ సంకల్పమని సభాపూర్వకంగా చెప్తున్నా. మరి ముఖ్యంగా ఈ విగ్రహాన్ని ప్రతి గ్రామంలో కూడా పెట్టాలని ఏ విధంగా అయితే దొమ్మేటి వెంకటరెడ్డి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుకూలంగా మనందరూ కూడా ప్రతి జాతీయుడు కూడా ముందుకు పోవాలని నేను ఈ రోజున మీ అందరికీ కూడా పిలుపునిస్తూ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కుడిపూడి సత్యబాబు గారికి మరియు ఆయన యొక్క మిత్రబృందమైనటువంటి ఈ యొక్క డైరెక్టర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.